కడుపుకి అన్నమే తింటున్నారారా మీరు? లేదా ఇంకేమైనా తింటున్నారా? అన్నది నేను కాదు భయ్యా. మన తెలుగు ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ అంటున్నారు భయ్యా. ఎందుకంటే ఒక తెలుగు కమెంటేటర్ నిన్న ప్రిడిక్షన్ టేబుల్ ఇచ్చాడు. టాప్ 4 ప్రిడిక్షన్ టేబుల్‌లో. మన ఎస్ఆర్‌హెచ్ లేదు. మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు. మేము ఫరక్ గూడా పడదు మీరు సపోర్ట్ చేయకపోతే. అందరికీ తెలుసు. మీ తెలుగోళ్ళు తెలుగు కామెంటరీ‌వోళ్ళు ఎలానో సపోర్ట్ చేయరు. మీరు ఒకళ్ళు తోకలు అని అందరికీ తెలుసు. ఎవరి తోకలో నాకు తెలుసు. మీ అందరికీ తెలుసు. తెలిస్తే కామెంట్ చేయండి. ఎవరి తోక ఎవరో కింద కామెంట్ చేయండి. ఒకడొస్తాడు మొన్నటి వరకు ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడతదంటాడు. నిన్నేమో లాక్‌డౌన్ కిడ్ అంటాడు. ఇంకొకడేమో వచ్చి అది ఫ్లాట్ సర్ఫేసెస్ లేకపోతే ఎస్ఆర్‌హెచ్ ఆడలేదంటారు. అంటే మీకు నచ్చినట్టు రాసుకుంటారా? ఇప్పుడు 160 మేమే గాదు. ఇంకో టీమ్ గూడా 160 కొట్టింది. సో, ఆ టీమ్‌ని మాత్రం మీరేమనరు. మా టీమ్‌ని మాత్రం ఫ్లాట్ పిచెస్‌లో ఆడడం వచ్చు. కానీ మామూలు పిచెస్‌లో ఆడలేదు ఎస్ఆర్‌హెచ్ అంటారు. ఈ సాలరీ ఎక్కడి నుంచొస్తుంది? మా తెలుగోళ్ళ దగ్గర నుంచి వస్తుంది. తెలుగు ఛానల్ ఒకటి. నేను పేర్లు అవేం మెన్షన్ చేయను. వస్తుంటే మేము తెలుగోళ్ళం ఉండబట్టే గదా! మీకు ఆ కామెంటరీ పెట్టారు. మా క్రేజ్ ఉండబట్టే గదా! పెట్టారు. మిమ్మల్ని రిక్రూట్ చేసుకొని డబ్బులిస్తున్నారు. మీ లేకపోతే మీ యూట్యూబ్ ఛానెల్‌లో వాడేది గూడా మా తెలుగే. సో, మా తెలుగోళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, మా తెలుగోళ్ళు పెట్టిన ఫుడ్ తిని, మా తెలుగోళ్ళకి బ్యాక్ నుంచి పొడుస్తున్నారు మీరందరూ కలిసి. మా తెలుగోళ్ళు ఒకసారి కన్ను ఎర్ర చేస్తే మాత్రం మీరు తట్టుకోలేరు. మేము ఆపేసా చూడడం. ఇంకెవడు చూస్తాడు మీ తెలుగు కామెంటరీ, మీ తెలుగు పోస్ట్‌లు ఎవడు చూస్తాడు? మా తెలుగోళ్ళేగా చూడాల్సింది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. టాప్ 4లో ఎవరున్నారు క్లియర్‌గా తెలుసు. టాప్ 4లో ఉన్నది మేము. పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ ఏం చెప్పారు? సరే ఉంది టాప్ 4లో అని చెప్పారు. తెలుగు ఛానెల్‌ని మేము బైకాట్ చేస్తాం. బైకాట్ చేస్తే మీకు రెవెన్యూ ఎలా వస్తదో చూద్దాం. మీకు తెలుసు ఆ ఛానెల్ పేరేంటో. తెలిస్తే కింద #బైకాట్ తెలుగు ఛానెల్ పేరు నేను చెప్పను. ఎందుకంటే నేను చెప్పదలుచుకోవట్లేదు. హేట్ అవ్వదలుచుకోవట్లేదు. సో, పెట్టి కింద కామెంట్ చేయండి. నేను చెప్పింది కరెక్టా? రాంగా? మీకేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఫాలో చేయడం మర్చిపోకండి.